తెలంగాణకు సంబంధించి సో పవన్ కళ్యాణ్ వచ్చి వ్యాఖ్యలు చేసి ఈ విధంగా అంటే ఆంధ్ర సంబంధించి ఆంధ్ర పెత్తందారుల పాలన ఇంకా తెలంగాణ నడుస్తుందని చెప్పేసి ఆ వాదనలు వినిపిస్తున్న టైంలో సో తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణని సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చని చెప్పి కేసీఆర్ ఎందుకు మాట్లాడారు బయటకు? ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బలు తీస్తా ఉన్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అందరిపైన అంటే ఇటు మన ఆశ పైన భాష పైన సో డైరెక్ట్ మీ ఏ జాగీర్ అనే కాడికి వచ్చినప్పుడు సో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద ఎత్తు ఉద్యమ పార్టీ ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు పెద్ద ఎత్తున మాట్లాడలేకపోతుంది? మాట్లాడారు మా పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు దిశానిర్దేశమే ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాలాంటి వాళ్ళందరం మాట్లాడుతారు. కేసీఆర్ గారి దిశానిర్దేశమే మేమంతా నడుస్తున్నాం. గాయనకి కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం ఏంది? ఆనాడే చెప్పిండు కొడక ఒక్క దెబ్బకి నేను చీంచి చెండాడతా అని చెప్పేసి నీ సినిమాలన్నీ కూడా నీ మూటలు కట్టుకొని పోవాలి కొడక నేను బయటకు వస్తే నీకు ఒక్క దెబ్బకు బయటికి పోవాలని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పిండు. వాళ్ళకు ఉంది ఏంటంటే ఇక్కడ పరిపాలకుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరెక్ట్ లేకపోతే ఇలాంటి కుక్కలన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. అంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ మనం మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి సో వచ్చి మాట్లాడే బాధ్యత కూడా ఉంది కదా, ఎందుకు రాలేకపోతే అరాకొర అంటే మీరు అన్నట్టు 2.5 సంవత్సరాలు ఎక్కడెక్కడ 5-6 సార్లు కేసీఆర్ బయటకు వచ్చిండొచ్చు, ఎందుకు పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండలేకపోతే ఎందుకు పెద్ద ఎత్తున రాలేకపోతే? 100% వచ్చే టైం వస్తుంది, దిగే టైం దిగుతుంది, బుల్లెట్ దిగాలి ఎప్పుడు దిగాలో అది దిగుతుంది. కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు కేసీఆర్ ఎక్కడ నువ్వు రామని. మరి ఆనాడు అదే పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళకి వేయకండి అమ్మా, ఓట్లు వేయకండి, ప్రజల మీద అలుగుడు కాదు వాళ్ళకు మోటివేషన్ చేసిండు. ఈ మోసపు కాంగ్రెస్ మాటలు చెప్తుంది పని చెయ్యదు అని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళని హెచ్చరించినా కూడా ఇప్పుడు ఏమైంది పరిస్థితి? మాట వినలే. ప్రజలు ఆశలకు పోయిండు. ఆశల కంటే వాళ్ళ ఆశలు పెట్టిరు. అట్లా ఉద్యోగాలు ఇస్తామన్న సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినారు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. ఇందిరమ్మ ప్రతి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఎన్ని ఇందిరమ్మలు ఇల్లు ఇచ్చారు? ప్రతి ఊరికి రోడ్డు అన్నారు, ప్రతి ఊరికి డ్రైనేజీ అన్నారు. ఎన్ని రోడ్లకు డ్రైనేజీ చేసారు? ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాలలు అన్నారు. ఎక్కడ చేసారు డిగ్రీ కళాశాల? ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలలు అన్నారు. ఎక్కడ చేసారు? ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య కేంద్రాలు అన్నారు. ఎక్కడ చేసారు? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, 2.5 సంవత్సరాలు చేస్తామని 2.5 సంవత్సరాలలో 10% చేస్తే మిగతా 90% 2.5 సంవత్సరాలు చేస్తారు. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది కాబట్టి ఇన్ని చేసారు. సో మా కాంగ్రెస్ పార్టీ కేవలం ఇచ్చి నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాము, మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి చెప్తారు. ఉండాలి కదా, ఎందుకు మరి 100 రోజులు టైం పెట్టింది? మేనిఫెస్టోలో మేము వచ్చే 100 రోజుల్లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఎవరు చెప్పమన్నాడు? ఈ గాడిద కొడుకులకు ఎవరు చెప్పమన్నాడు? మేము వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము. ఈయన కాదు, ఢిల్లీ నుంచి వచ్చిండు ఆయన పెద్ద పోటుగాడు అనుకోండి. రాహుల్ గాంధీ గారు వచ్చి ఇగో నా పక్కనే చిక్కడపల్లి లైబ్రరీ ఉంటుంది, ఆడ కూర్చొని నిరుద్యోగులతో కూర్చొని మేము రాగానే ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రియాంక గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరు వచ్చి చెప్పారు మరి ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు, ఎందుకు ఇస్తలే ఉద్యోగాలు? ఉద్యోగాలే కాదు, ఊర్లల్లా అభివృద్ధి మొత్తం కూడా పడకేసింది. రైతు కనీసం పండించిన పంట కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంక వీళ్ళకి ఏమంటామండి? ఏ పంటకు బోనస్ ఇచ్చింది చెప్పండి? మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అని అన్నారు, ఒక్క పంటకు బోనస్ ఇవ్వలేదు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నా అన్నాడు. నేను వస్తే ఎంత ఇస్తా అన్నాడు? ఒక్కసారి మిస్ కాకుండా 15,000 అన్నాడు. ఇచ్చిండా 15,000 రైతు బంధు? రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నారు, చేసిండా? కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? పిల్లలకు చదువులు మొత్తం మారిపోతున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు. ఆ బకాయిలను కూడా మీరు పెట్టిన బకాయిలు కదా, బుద్ధి ఉండాలి కాబట్టి మాట్లాడడానికే బుద్ధి ఉండాలి. మేము పెట్టిన 2,000 కోట్లు అండి. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి? దాదాపు 18,000 కోట్లకు చేరిపోతుంది. గవర్నమెంట్ అనేది ప్రాసెస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా మాకు 90,000 కోట్ల అప్పు ఉండే, మిగులు బడ్జెట్ కూడా ఉండే, మిగులు బడ్జెట్ 90,000 అప్పు కూడా ఉండే. 90,000 అప్పును మేము కట్టుకోలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంచినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు మంచి చేసే ఆరోగ్యశ్రీ లాంటివి ఆపలే. మరి నీకేమైంది? నీకు తెలుసు అన్నావు కదా, 100 సంవత్సరాల పార్టీ అన్నావు కదా. సో ఇదంతా ఫోర్స్ మాటలు, బోఫర్స్ మాటలు. అందుకొరకే తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ తండాలు, తెలంగాణ యువత, తెలంగాణ మహిళలు, తెలంగాణ రైతులు, తెలంగాణ యువత ప్రతి ఒక్కటి అడుగుతా ఉంది, నా తాండాకి ఏమి ఇచ్చినావు, నా తాండాకి ఏం తెచ్చినావు? 2 సంవత్సరాలుగా మాకు బాకీ పడ్డ, 2.5 సంవత్సరాలుగా బాకీ పడ్డ, ప్రతి తాండాకు బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ఇవ్వమని అంటుంది. ప్రతి తాండాకు సంవత్సరానికి 25 లక్షలు ఇస్తా అన్నాడు. 25 లక్షలు అంటే 2 సంవత్సరాలకి 50 లక్షలు. హాఫ్ ఇయర్ అయిపోయింది కదా. ఈ 50 లక్షలలో మనం 20 పెడదాం, 10 పెడదాం. అవి 50, 10, 60 లక్షలు ఇవ్వాలి కదా. మా అప్పు మాకి
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తాండాకు అప్పుబడ్డటువంటి 60 లక్షల రూపాయలు ఇచ్చే బస్సు యాత్ర చేయండి, లేకపోతే ముగించే వరకనే ఇవ్వండి. మీ బస్సు యాత్ర ముగించే వరకన్నా తెలంగాణకు మీరు చెప్పిన తండాలకు చెప్పినటువంటి బస్సు యాత్రలో చెప్పినటువంటి 60 లక్షల రూపాయలు ప్రతి ఏడాదిగా 25 లక్షల చొప్పున 2.5 సంవత్సరాలకు 60 లక్షల రూపాయలు ప్రతి తాండాకి ఇవ్వాల్సిందే. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాల్సిందే. ఎవరైతే 10వ తరగతి 12వ తరగతి ఇంటరు డిగ్రీ పీజీ పిహెచ్డి కంప్లీట్ చేసిన వారికి మీరు ఇస్తామన్న డబ్బులు ఏవైతే 10,000 15,000 25,000 లక్ష 5 లక్షల రూపాయలు ఇస్తామన్న డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. మీరు బస్సు యాత్రతో ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు? బస్సు యాత్రతో మీ సందేశం ఏంటి? మీరు ఏం చేసిరని గొప్పలు? మీరు ఏమైనా చేసిరా? ఏమన్నా ఒక్కటన్నా అయిందా? పోనీ ఈ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు తిరుగుతా ఉన్నారు. ఈ శాసనసభ్యులకు నేను ఒకటి అడగదలుచుకున్నా. దేవరకొండ బాలునాయక్ గారికి ఏమని అడుగుతున్నా అంటే, దేవరకొండ బాలునాయక్ గారు, దేవరకొండలో ఇంకా పిల్లలకు అమ్ముకునే సంస్కృతి ఉంది. ఈరోజు మనకు ఎందుకు బలిసి అమ్ముకుంటలేము? పిల్లలను పోషించలేని పరిస్థితిలో పిల్లలను కని మార్కెట్లో మనం కోళ్లను పశువులను అమ్ముకున్నట్టు సంతలు అమ్ముకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్ అడ్డాలలో పనిచేస్తున్నటువంటి లంబాడి బిడ్డలు, దేవరకొండ నుంచి వచ్చినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేసినావు? ఒక ఆటో కొత్త ఇచ్చినావా? ఒక సబ్సిడీ ఇచ్చినావా? ఒక గొర్రెల పథకం ఇచ్చినావా? ఓ బర్రెల పథకం ఇచ్చినావా? కొత్త పాఠశాలలు పెట్టినావా? కొత్త డిగ్రీ కళాశాలలు పెట్టినావా? కొత్త పాలిటెక్నిక్ పెట్టినావా? ఏమైనా పరిశ్రమ పెట్టినావా మిస్టర్ బాలునాయక్? దేవరకొండలో మహిళలు ఈరోజు పొట్టను అమ్ముకొని బతుకుతా ఉన్నారు హైదరాబాద్లో. సిగ్గుశరం ఉండాలి మీకు. ఈరోజు బస్ యాత్ర చేయడానికి నీ నియోజకవర్గంలో ఒక పాఠశాల దేలేవు, ఒక రోడ్డు దేలేవు, ఒక కాలేజీ దేలేవు, ఒక ఇంద్రమ ఇల్లు ఇవ్వలేవు, ఒక రోడ్డు వేయలేవు. ఈరోజు నువ్వు ఆ ఊర్లను పట్టుకొని తిరుగుతున్నావు. అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ గారు డాక్టర్ చదువుకున్నావు, ఇంకిత జ్ఞానం కింద మోకాళ్ళకు వచ్చేసింది. ఏం చేసినావు నువ్వు? డోర్నకల్కి నువ్వు చేసిన అభివృద్ధి చర్చ పెడదామా? నువ్వు సిద్ధమా? వస్తావా? దమ్ముందా? రా. నువ్వేమేం చేసినావు? ఎన్ని ఊర్లకు రోడ్లు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఎన్ని స్కూళ్ళు ఇచ్చినావు? ఎన్ని పాఠశాలలు ఇచ్చినావు? ఎన్ని కాలేజీలు ఇచ్చినావు? ఎన్ని పాలిటెక్నిక్లు ఇచ్చినావు? ఐటీఐలు ఎన్ని పెట్టినావు? ఎన్ని డిగ్రీ కాలేజీలు పెట్టినావు? ఎన్ని ఇందిరమల్లి ఇల్లు ఇచ్చినావు? ఎన్ని సబ్సిడీలు ఇచ్చినావు? దా రామచందర్ దా. దమ్ముంటే నువ్వు నిజంగా లంబాడి రక్తం పంచుకు పుట్టిన బిడ్డవే అయితే రా, చూసుకుందాం. ఈరోజు నువ్వు ఎన్ని ఇచ్చినావు నీ ఊర్లో కూర్చొని లెక్కలు పెడదాం. లేకపోతే మీ కలెక్టర్ గారిని పిలవండి, కలెక్టర్ గారి సమక్షంలో నీ అభివృద్ధి ఒక శ్వేతపత్రం విడుదల చేయి. అట్లనే వైరా శాసనసభ్యుడు రామదాస్ నాయక్, మహబ్బా శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన మురళీ నాయక్, వీళ్ళ ఇద్దరికి కూడా మెదడు లేదు. మీ నియోజకవర్గాల్లో మీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎప్పుడైనా మాట్లాడిర్రా? నిరుద్యోగుల గురించి ఎప్పుడైనా మాట్లాడిర్రా? కొత్త పాఠశాలల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడిర్రా? రైతుల బాధలు ఎప్పుడైనా విన్నారా? మీకు తాండాలో పోయే అర్హత ఉందా అసలు? మిమ్మల్ని రాబోయే రోజుల్లో చిత్తుగా మిమ్మల్ని కనీసం డిపాజిట్లు దక్కవు. మీ ముఖాలను చూస్తుంటే, మీ ముఖాలు చూస్తే చెప్పుల దండలు వేస్తారు మీకు ఈరోజు.